నమస్కారం. మేష రాశి 2025 మిత్రులారా, మేష రాశి గురించి చాలా విషయాలు ఉన్నాయి. రేఖీ, వాస్తు, మెడిటేషన్, జ్యోతిష్ రత్నాల గురించి చర్చిద్దాం. అయితే కార్డ్స్ గురించి కూడా ఇప్పుడు చర్చిస్తున్నాం. అయితే మిత్రులారా, మేష రాశి గురించి నేను ప్రిడిక్షన్స్ చెప్తూ మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. మీకు ఒకవేళ కనుక ఫ్రీ రీడింగ్ కావాలి అనుకుంటే కనుక మధ్యాహ్నం 12:30 to 2:30 మధ్యలో తెలుగు ఛానల్లో నేను లైవ్ ఉంటాను. అప్పుడు ఫ్రీ రీడింగ్ అవుతుంది. అయితే మిత్రులారా, రోజు బిట్వీన్ 12:30 to 2:30 మధ్యలో నేను వస్తాను. సో ఫ్రీ రీడింగ్ మీకు దొరుకుతుంది. అయితే మేషరాశి జయమాకాళి. ఫస్ట్ మనం ఓవరాల్ కార్డ్స్ చూద్దాం. ఓవరాల్ కార్డ్స్ ఫైనాన్స్ అయితే బాగానే ఉంది. డ్రీమ్ క్యాచర్, ఏదైతే మీకు డ్రీమ్స్ ఉన్నాయో కంప్లీటెడ్. మదర్ సపోర్ట్ చాలా ఉంది. సాక్రిఫైస్, మీరు ఏదైతే సాక్రిఫైస్ చేశారో మీ లైఫ్లో దానికి తప్పకుండా దొరుకుతుంది. బ్రోకన్ కార్డ్ అస్తమానంలో వస్తుంది. అంటే మీ ఉద్దేశం మీరు ఎంత బాధపడుతున్నారో ఆ బాధకు తగ్గ ఫలితం కూడా దక్కుతుంది. వెయిట్ చేయండి. ఇప్పుడు చూద్దాం హెల్త్. జయమాకాళి. హెల్త్ మేష రాశి. సెలబ్రేషన్ కార్డ్ వచ్చింది, రీబర్త్ కార్డ్ వచ్చింది. హెల్త్ ఇప్పుడు కూడా మీకు గొప్పగా లేదు, బట్ సెలబ్రేషన్ కార్డ్ వచ్చింది అంటే ఏదో ఒక చిన్న ఇష్యూస్ అయితే గ్యారంటీగా ఉంటాయి. యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, డూ ద మెడిటేషన్. రీబర్త్ కార్డ్ వస్తే యూ హ్యావ్ టు మెడిటేట్. పాస్ట్ లైఫ్ కనెక్టెడ్ కొన్ని ఇష్యూస్ మీ దగ్గరికి వస్తాయి. ఎనీవే, ఇప్పుడు చూద్దాం ఫైనాన్స్. జయమాకాళి. లెట్స్ సీ వాట్ ఈస్ ఫైనాన్స్. డబ్బులు అయితే ఉన్నాయి. డివైన్ బ్లెస్సింగ్. సర్ప్రైజింగ్. మేషరాశి హిందీ చేస్తున్నప్పుడు కూడా ఇవే కార్డ్స్ వచ్చాయి. హార్మనీ, హ్యాపీగా ఉంటారు మీరు. పార్ట్నర్షిప్, యూనివర్స్ మీకు పార్ట్నర్షిప్ చేస్తుంది. మీకు డబ్బులు ఎప్పుడు ఎంత కావాలో అంత డబ్బులు వస్తాయండి. డోంట్ వరీ. చలో బడియా. అయితే ఇప్పుడు రిలేషన్షిప్ చూద్దాం, తర్వాత నో కాంటాక్ట్ సిచ్యువేషన్. వాట్ ఈస్ ది రిలేషన్షిప్? లెట్స్ సీ. జయమాకాళి. రిలేషన్షిప్ అంటారా, కమిట్మెంట్ కార్డ్ వచ్చింది. ఎవరైతే పార్ట్నర్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి యూనివర్స్ కమిట్మెంట్ ఇస్తుంది. మీ పార్ట్నర్తో మీరు ఏదో ఒక రకమైన కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు బ్యాలెన్స్, లైఫ్లో బ్యాలెన్స్ రావాలి. మీకు ఇంకా బ్యాలెన్స్ రావాలి. ప్లీజ్ మెడిటేట్, ప్లీజ్ చాట్, ప్లీజ్ వాక్, డూ ద సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్ చాలా చేయాలి. డబ్బులు అయితే శుభ్రంగా ఉన్నాయి. బీ హ్యాపీ. సో రిలేషన్షిప్ కూడా చాలా బాగుంది. లెట్స్ సీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్. ఎవరికైతే లవర్స్ కానీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే, ఏదైనా ఫైట్ అయితే కనుక మేషరాశి ఎప్పుడు కూడా దేనికి తగ్గరు పాపం. జయమాకాళి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్, ప్రతిదీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్, యూ హ్యావ్ టు వెయిట్. థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్. ఇది గ్రీడీ అని ఒక లేడీయే వస్తుంది అనుకోకండి. జెంట్స్ అయితే లేడీస్కి, లేడీస్ అయితే జెంట్స్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చాలా పెద్దగా ఉంది. సో యూ హ్యావ్ టు వెయిట్. అన్బ్లాక్ చేయడానికి చాలా టైం పడుతుంది. వెయిట్ అట్లీస్ట్ 1.5 month యూ హ్యావ్ టు వెయిట్. అయితే ఏంజల్స్ మెసేజ్ ఏంటో చూద్దామా మరి. జయమాకాళి. చూజ్ ఎ న్యూ డైరెక్షన్, లుక్ ఫర్ అ సైన్. యూనివర్స్ మీకు ఏదో ఒక సిగ్నల్ ఇస్తుందండి ఈ నెలలోని. మీకు అర్థమవుతుంది. శ్రావణ మాసం అమ్మవారి పూజలు చేసుకుంటారు. ఏదో ఒక రకమైన మీకు ఆశీర్వాదం దొరుకుతుంది. రక్షాబంధన్ వల్ల కూడా ఆశీర్వాదం. అన్నలతోటి సపోర్ట్, తమ్ముళ్ళతో సపోర్ట్ ఉంది. చూజ్ న్యూ డైరెక్షన్ అంటే మీరు ఏదైతే డైరెక్షన్లో ఉన్నారో కొత్త డైరెక్షన్ కూడా వెళ్తే. డ్రీమ్ క్యాచర్ కార్డు కూడా వచ్చింది. మీరు కొంచెం ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేస్తే, ఇంకా బిజినెస్ల గురించి వాటి గురించి ఎక్స్ప్లోర్ చేస్తే చక్కగా మీ లైఫ్ ముందుకెళ్తుంది. అయితే మిత్రులారా, ఇప్పుడు ఈ కార్డ్స్ అన్నీ కూడా ఓవరాల్గా ఏం చెప్తున్నాయంటే మీకు మిక్స్డ్ ఫలితాలు ఉన్నాయి. ఓకే, యూనివర్స్ నుంచి కమిట్మెంట్ అయితే ఉంది, కానీ మీరు మేనిఫెస్టేషన్ ఎంతవరకు చేస్తున్నారు, ఎంత నెగిటివ్ థాట్స్ నుంచి పాజిటివ్కి వస్తున్నారు, ప్లస్ మీ పార్ట్నర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఎంత సపోర్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఉంటాయి. మీ ఫ్యామిలీకి ఎంత మీరు సపోర్ట్ చేస్తున్నారు. మేషరాశి ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తుంది ఫ్యామిలీకి.
కానీ మీరు ఇంకా ఎందుకంటే ఏలినాటి వెళ్ళిన వల్ల కొంచెం డౌన్ అయిపోయారు మీరు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా హనుమాన్ చాలీసా చేయండి. తర్వాత ఏ దశలు ఉంటే ఆ దశల యొక్క దేవత పూజ చేయండి, మీ కులదైవాన్ని దేవతని పూజ చేసుకోండి. అయితే ఈ చిన్న వీడియో నుంచి మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. बहुत बहुत धन्यवाद. लव एंड पीस. जय मां काली. स्वस्ति.